ఉన్నాను. శరణాగతి యొక్క దీంట్లో ఈ దీక్షను విరమించుకుని కొండకు వెళ్ళవలా అని అభిప్రాయం పైన మనం అందరూ చేరి ఉన్నాము. ఆ కొండను చూస్తేనే పాపం పోతుందట. ఆ యొక్క భాషణం యొక్క అర్థము. పాపం పోయిన తర్వాత ఇంకెందుకు మనం కొండ ఎక్కేది, ఇక్కడనే పాపం అయిపోయింది కదా. అట్లా అని ఆళ్వార్లందరూ ఇక్కడ ఏం చేసి ఉన్నారు, కొండపైన కొండను చూసి పవిత్రం అయిపోయినాము, మేము ఇక్కడనే వసించి గోవిందరాజ స్వామి కైంకర్యం ఏడు ఉంటాము అట్లా అని చెప్పారు. ఆ ప్రకారంలో ఆయన ఆగిలం ఆశ విడాళాలి. ఎంత కొండను చూసినప్పటికీ బంగారు కొండపైన ఉండే ఇంకా మంచి వేలువైనటువంటి పరమపదుల్లోంచి వెంచేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని సేవించాలని అందరికీ ఇంకా ఆశగా. పాపం పోయింది కదా, పవిత్రులం అయినాము కదా, పవిత్రులమైన మేము పరమపద నుంచి వేసిన అటువంటి వెంకటేశ్వర స్వామి పుష్కరిణీతటే స్వామి పుష్కరంలో వెంచేసిన స్వామిని సేవించవాలని అందరూ ఒక అభిప్రాయం పైన కొండ ఎక్కే ప్రారంభం మనం చేసుకుంటూ ఉన్నాం. శరణాగతి అని ఒక మాట చెప్పారు. ఏమి? వెంకటేశ్వర శరణాగతి దీక్ష. ఈ దీక్ష అక్కడ పోయి సేవిస్తేనే పూర్తి అవుతుంది. శరణాగతి అనే దాంట్లో అగలగిల్లేన్ ఇறையவென்று அலர்மேல் மங்க உரமார்வா நிகரில் புகழாய் உலகம் ஒன்றுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்றெல்லா అడియేన్ ఉన్ అడికీళ్ అమర్ంద పోందేన్. శరణాగతి వారి యొక్క పాదముల దీంట్లో తెలుగులో కొంచెం చెబుతూ ఉన్నాను. అమర్ంద పోందేనే అని ఆ శరణాగతి యొక్క పూర్తి అక్కడ వేయించేసి అందరూ కొండ ఎక్కితేనే తాను వారి యొక్క ప్రదక్షిణం చేసుకొని మరి యొక్క దీంట్లో శరణాగతి యొక్క పూర్తి ఈ పాశనముల వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్పుకున్నాను. అంత మాత్రం చాలలేదు, ఇంకా కొన్ని విశేషములు ఉన్నది. ఒழிவில் காலமெல்லாம் உடனாயுமன்னி வழிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழுகளறி திருவேங்கடத்து ఎழிల్గల్ జోది ఎంత తందకి అంటారు. శరణాగతి తిరుమల చూసినాము, మేము పవిత్రులైనాము. మనము తిరుమల చూడగానే మనం ఇప్పుడు అందులో తిరుమల స్థానంలోనే ఉంటూ ఉన్నాము, పవిత్రులు అయిపోయినాము. అయినాను ఆ ఆశ వదలకుండా అక్కడ వచ్చి శరణాగతి అగలగిల్లేని వల్ల అక్కడ పోయి వెంచేసి స్వామిని సేవించవల్ల. స్వామిని సేవించే మాత్రం వల్ల ఏమొచ్చిందంటే ఇటువంటి స్వామికి మేము సర్వ విధాల కైంకర్యమును సదా ఒழிవిల కాలమెల్లాం ఎప్పుడున్నో అనేక విధమైనటువంటి కైంకర్యములు చేస్తూ తరించవల అని నామస్మరణ కలవు నామ సంకీర్తనం. ఏమి? కొండపైన వెంకటేశ్వర స్వామి, కానీ మనం ఏం చెప్తాం? మట్టి ఎక్కేటప్పుడు అందరూ వెంకటేశ్వర బాలాజీ ఏం చెప్పలేదు, గోవింద 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 నామస్మరణతోటి మనం పోయి వారి యొక్క పాదపద్మములుగా ఉన్న అడికూడి అమర్ంద పోందేనే అట్లా అని ఇది చెప్తూ దీంతో అందరికీ మంగళాశాసనంతో విరమించుకుంటూ ఉన్నాను. మనకి ఏడుకొండలవాడు వెంకటరమణ మనకి గ్రామాల పల్లెపల్లెల్లో ఆరాధ్య దైవం పూర్వకాలంలో 7 సంవత్సరాల నుంచి. ఆయన పేరు మన కుటుంబాల్లో అందరికీ పెట్టుకోవడము మామూలుగా సర్వసాధారణం. ఆ పేరు పెట్టుకొని ఆయన ఎలా స్మరిస్తూ మనం అందరం తరిస్తున్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని సేవించుకొని తరించడానికి మనం వారి సన్నిధికి వెళుతున్నాము. ఇది మహద్భాగ్యమైనటువంటి దినం. ఇలాంటి అదృష్టం కలిగిన మనందరికీ కూడా మనం పెరుమాళ్ళు మనకి అనుగ్రహించి మనకి కావలసినవన్నీ వారు అనుగ్రహిస్తారని అనేకానేక. ప్రియ భగవద్బంధువులారా, మనందరం ధనుర్మాస ఆరంభం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి శరణాగతి దీక్షా మహోత్సవాన్ని చేపట్టి ఈ రోజుతో మనందరి యొక్క దీక్ష పరిపూర్ణం కాబోతోంది. దీక్ష యొక్క ఫలాన్ని ముందుగా 9 మంది జియర్ స్వాములు ఇక్కడికి వేయించేయటం, మనందరికీ మంగళాశాసనం చేస్తూ ఉంటే ఇక వెంకటేశ్వర స్వామి మాత్రం చేయకుండా ఎలా ఉంటాడు? తప్పకుండా మనందరికీ ఫలితం లభించినట్టే అని చెప్పేసుకోవచ్చు. సాక్షాత్తు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి సేవ చేసేటటువంటి మన తిరుమల పెద్ద జియర్ స్వామి వారు కూడా ఇక్కడికి వేయించేయటం, ఇంకా వెంకటేశ్వర స్వామి ఇక్కడికి దిగి వచ్చినట్టే లెక్క. అటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసం
ఆయన పద సన్నిధి చేరటం కోసం మనందరం స్వామివారి యొక్క పర్వత అధిరోహణాన్ని పైకి ఎక్కుతాం. మనందరం కలిసి వెంకటేశ్వర నామాన్ని మనం చెప్తూ వెళ్తాం. ఆ నామాన్ని చెప్తూ ఉండేవాడికి నశించని ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని ఆ నామానికి పేరు. వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అని చెప్పినట్లుగా వేం అనగానే నశించినటువంటిది, కట అంటే ఐశ్వర్యము అని చెప్తారు. అటువంటి ఐశ్వర్యం మనందరం పొందుదాం. అందరికీ మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సభాయే నమః. సభలో వేయించేసిన ఏ స్వాములందరినీ సేవించుకుంటూ ప్రియ భగవద్బాంధువులారా, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం దీక్ష పూనాలి. హే భగవన్, నన్ను అనుగ్రహించవయ్యా అని స్థిరమైనటువంటి చిత్తముతోటి వాణ్ణి ప్రార్థించటమే దీక్ష. భగవద్ అనుగ్రహానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలున్నా అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి మార్గము శరణాగతి. భగవంతుడు శరణాగత వత్సలుడు. వాడిని ఆశ్రయించడమే వాని అనుగ్రహం కలగటానికి కారణమట. అలాంటి శరణాగత వత్సలుడైన స్వామి 7 కొండల మీద వేయించేసి ఉండి అందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటే ఆ స్వామి సన్నిధిలో శరణాగతి చేయండి, అద్భుతమైనటువంటి ఫలాన్ని పొందండి అని ఆచార్యులు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి పిలుపుకి అందరూ చేరి శరణాగతి చేయటం అనేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం మన ధనుర్మాస కార్యక్రమం నుంచి మనమంతా చేసుకుంటున్నాం. శరణాగతి చేస్తే రక్షించకుండా ఉండలేడట స్వామి. స్వామి యొక్క మనోవైభవాన్ని తెలిసినటువంటి ఆచార్యులు చెప్పినటువంటి దివ్యమైన మార్గం. మనం శరణాగతి దీక్ష చేస్తున్నాం, ఏ అడ్డంకులు లేకుండా మీరందరూ చేయగలిగారు అని అంటే అది భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండడం చేతనే. ఎక్కడెక్కడ వాళ్ళు చేరి శరణాగతి దీక్ష చేసుకుంటూ ఆ స్వామి సన్నిధానానికి చేరాలి అని ఎన్నెన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి రాగలిగారు అంటే అది భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ముందుగా తోడైంది కనుకనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగింది. ఈ దీక్ష మరింతగా వృద్ధి కావాలి. ఈ శరణాగతి దీక్షే అద్భుతమైనటువంటి దీక్ష అని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగేటట్లుగా ఈ దీక్షకి గొప్ప ప్రాబల్యం భగవంతుని అనుగ్రహంతో ఏర్పడాలి. ఈ దీక్షను వహిస్తున్న మీ అందరికీ కూడా భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. ये कलयुग के महानायक भगवान वेंकटेश्वर यहाँ उपस्थित सभी शरणागति दीक्षा लेने वालों का कल्याण करें, मंगल करें। बंधुओं, ये जीवात्मा और परमात्मा दो अलग अलग धुरी हैं। क्यों? क्योंकि ये जीवात्मा माया प्रपंचों में फंसकर भगवान को भूल जाते हैं। भगवान को भूल जाने से तमाम तरह के दुख और सुख होते हैं। जब भगवान कृपा करता है तो आचार्य को भेज देता है। हमारे आंध्र प्रदेश में श्रीमन नारायण चिन्नाजीयर स्वामी जी आपके घर घर जाकर, आपके द्वार द्वार जाकर, पूरे आंध्र प्रदेश ही नहीं भारतवर्ष के कोने कोने में जाकर परमात्मा की शरणागति दीक्षा दिलाकर भगवान के शरण में लाने का
प्रेरणा स्रोत बन रहे हैं। इन्हीं शब्दों के साथ ज्यादा कुछ ना कहकर जय श्रीमन्नारायण। ఆధ్యాత్మిక జీవనంలో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ప్రధానంగా రెండు. మొదటిది, మన ఇంట్లో పూజా మందిరంలో కానీ ఆలయంలో వేంచేసుకున్న అర్చామూర్తిని కానీ ఆయన పరమాత్మే అని విశ్వసించి ఉండడం మాత్రమే కాదు, మన చేష్టలలో కూడా అటువంటి ప్రవర్తన ఉండాలి. గత కొన్ని రోజులుగా స్వామివారి ప్రవచనాల్లో సాధారణంగా వారు మీరెవరైనా దేవుణ్ణి చూశారా అంటే చూడలేదనేవారు. కాసేపు పోయినాక మరి ఆలయంలోకి వెళ్ళి ఏం చూశారు అంటే చూశామనేవారు. ఆ ప్రవృత్తి పోయి మనం దేన్ని విశ్వసిస్తున్నామో ఏమి ఆచరిస్తున్నామో అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఇది మొదటిది ఆధ్యాత్మిక జీవనంలో మనం ఎరుగవలసినది. రెండవది, స్వామి మనకి అంటే భగవంతుడు మనకి ధర్మార్థ కామ మోక్షములు 4 లభింపచేస్తాడు. ఆ 4 ఒకదాన్ని మించి ఇంకొకటి ఏమీ మనం చేయనక్కర్లేదు. దేనికైనా తవాస్మి, నేను నీవాడిని అనేటువంటి శరణాగతి అనేది ఒక్కటే చాలు. అందుచేత ఆ 4 అడగడానికి బదులు స్వామి నీ అనుగ్రహం మా యందు ఉంటే చాలు అని మనం అడిగితే సరిపోతుంది. అటువంటి సరి అయినటువంటి ఆలోచనల్ని భగవంతుడు మనకి లభింపచేయుగాక, ఈ 7 కొండలవాడు మనందరికీ లభింపచేయుగాక అని స్వామిని మనం అందరం ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థిద్దాం. స్వస్తి. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులరా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ లోకంలో అర్చారూపంగా వేంచేసి ఎంతకాలమైంది అనేటువంటిది మనకి తెలిసినా తెలియకపోయినా ఈవేళ తాను అవతరించినటువంటి దానికి సార్థకమైంది అనేటువంటి భావన తనకి కలిగి ఉంటుంది అని మేము భావిస్తున్నాం. కారణం, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఆయుధాన్నో ఒక విధమైనటువంటి రూపాన్నో ధరించి రావడం మనకు తెలుసును. రాముడిగా వేంచేసినప్పుడు కోదండాన్ని, కృష్ణుడిగా వేంచేసినప్పుడు మురళిని, ఇవన్నీ ధరించి రావడం వల్ల అదిగో ఈయన ఈ వీరు అని గుర్తించడానికి అవకాశం కలిగింది. వెంకటేశ్వర స్వామి తానిక్కడ వేంచేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే నిలబడి ఉండి వచ్చేటువంటి భక్తజనులైనటువంటి అందరికీ కూడా తాను ఒక సూచన చేస్తున్నాడు. తాను నిలబడినటువంటి భంగిమలో ఒక హస్తంతో తన యొక్క పాదాలని చూపిస్తున్నాడు, ఇంకొక హస్తంతో ఈ పాదాలని ఆశ్రయిస్తే నన్ను పొందుతావు అని చెప్తున్నాడు. అంటే ఒక చేత్తో తన పాదాలని చూపించి వచ్చేటువంటి మన అందరినీ కూడా తనని ఆశ్రయించమని చెప్తున్నాడు, శరణాగతి చెయ్యమని చెప్తున్నాడు. శరణాగతి చెయ్యడం వల్ల నీకు కలిగేటువంటి అనంతమైనటువంటి ఆనందం నన్ను పొందడమే అని తను ఇంకొక హస్తంతో చూపిస్తున్నాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈవేళ సుమారుగా ధనుర్మాస మహోత్సవం నుంచి ప్రారంభం చేసి మన స్వామి శరణాగతి చెయ్యాలి అనేటువంటి ఒక విషయాన్ని లోకానికందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అంతరంగాన్ని లోకానికందరికీ కూడా తెలుపుడు చేస్తూ శరణాగతి చేయడంలో కూడా ఏదో ఊరికే శరణాగతి చేయడం కాదు, వారిని శరణాగతి చేయడం మన కోరికలు తీర్చుకోవడం కోసము కాదు, వారి యొక్క ముఖానికి వికాసం కలిగించడమే ప్రధానమైనటువంటి కారణం. వారి ముఖ వికాసం ఎలా కలుగుతుంది? మనమందరం సుఖంగా ఉంటే కలుగుతుంది. మనందరికీ కావలసినటువంటివి తానిస్తున్నాడు,
కానీ మనం మాత్రం వారి గురించి పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక మానసిక వేదన నుంచి ప్రారంభమైనటువంటిది ఈ శరణాగతి దీక్ష. అనేక సంవత్సరాలు స్వామి యొక్క తత్వాన్ని లోకానికి వ్యాప్తి చేసిన, అలా వ్యాప్తి చేయబడినటువంటి విషయాలు మనం అందరం కూడాను విన్నటువంటి వాటిని చెవికెక్కించుకోలేక వచ్చినప్పుడు మాత్రం ఊరికే తలకాయలు అలా ఊపేస్తూ ఉంటాం, చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మనం ఆరాధించేటువంటి మన దైవానికి సంబంధించినటువంటి విషయాన్ని, వారి యొక్క స్థితిని, వారికి సంబంధించినటువంటి సుఖాన్ని, భోగాన్ని, వైభవాన్ని, వీటన్నిటినీ కూడాను కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని మనం తెలుసుకోగలందులకు ఈ శరణాగతి దీక్ష. పరమాత్మని శరణాగతి చేయడం ఎందుకు? మనమందరం చేయలేకపోతున్నాం. చేయలేనటువంటి దానిని పరమాత్మ నిన్ను శరణాగతి చేస్తున్నాం, నువ్వే మాలో ఒక చక్కనైనటువంటి బుద్ధిని కలిగించు, మేము గుర్తించవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ అనుగ్రహం చేత మా అందరికీ కూడా కలిగించు అని పరమాత్మని ప్రార్థించడం కోసం, ఏదో ఒకరు ఇద్దరు కాదు, మన అందరం కలిసి ప్రార్థించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శరణాగతి దీక్ష అనేటువంటిది పెట్టడం జరిగింది అని మేము మనసారా భావిస్తున్నాం. ఇలాంటి మన యొక్క ప్రార్థనని తప్పనిసరిగా పరమాత్మ అంగీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు. భక్త వత్సలుడు తాను ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆశ్రయణ ఎప్పుడూ కూడాను వ్యర్థం కాదు అనేటువంటిది నిరూపిస్తాడు స్వామి వెంకటేశ్వరుడు అని మేము మనసారా భావిస్తూ, అందరూ కూడాను తప్పనిసరిగా ఈ యాత్రలో పరమాత్మ యొక్క నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ, వెంకటేశ్వర నామాన్ని, పరమాత్మ ఇంతకాలం నుంచి నన్ను శరణాగతి చేసినటువంటి మా భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనసారా స్వీకరించి నువ్వు కావలసినటువంటి విధానంలో మమ్మల్ని నడిపించుకో అని ప్రార్థిస్తూ వెళ్ళాలి అని మీ అందరికీ కూడా తెలుపుడు చేస్తూ అనేక మంగళాశాసనాలతో జై శ్రీమన్నారాయణ. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజ మాతరం మునిం. Our sampradaya is from Sanatana Dharma. The history of Sanatana Dharma reads many million years back. Since then, we have been following the same Dharma, for which we call it as Vaidika Dharma. In this, we find the God from Paramapada has landed up in this Tirumala hill for the welfare of the population on this earth. In same way, once Tondamana Chakravarti also took Diksha. In the same manner, for the welfare of the world population, our Chinnajiyar Swami showed us what kind of Diksha we have to go for, keeping the interest on the world population. This is what we have been doing. And I wish all the success. Jai Shaman Narayan. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రియ భగవద్బంధువులారా, వేదిక మీద వేంచేసి ఉండేటటువంటి శ్రీ శ్రీనివాసుడి యొక్క కైంకర్య నిర్వహణ చేస్తూ ఉండే పరమహంస పరివ్రాజక ఆచార్యులు శ్రీ 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 పెరియజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో వేదిక మీద వేంచేసి ఉండేటటువంటి
7 జీయర్ స్వామివారుల యొక్క మంగళాశాసనాలతో ఈ పూట మనం వెంకటేశ శరణాగతి దీక్ష కార్యక్రమాన్ని కింద స్వామివారి యొక్క పద సన్నిధానం దగ్గర నుంచి స్వామి పుష్కరిణి తీరం దాకా పాదయాత్ర సాగించి ముగించుకోబోతున్న శుభ సందర్భంలో ఇక్కడ చేరిన మీ అందరికీ ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ముగింపు కార్యక్రమాన్ని మనం శ్రద్ధగా జరుపుకోవటానికి అవకాశం కలిగించినటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానపు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారికి శ్రీమాన్ కరుణాకర్ రెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమాన్ శర్మ గారికి, అట్లానే సలహాదారుగా ఉన్నటువంటి శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారికి, మన ఎండోమెంట్స్ కమిషనర్ గారికి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇక్కడ మనం సమావేశం కావటానికి ఈ స్థలాన్నంతటిని కూడా మనకి చక్కగా అమర్చి ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, మేము శ్రీమాన్ రమణ గారికి అనేక మంగళాశాసనాలు చేస్తూ వారు ఒక చక్కటి అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. ఈ ఏడాది దీక్షా విరమణ కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రతి ఏడాది ఈ గ్రౌండ్లోనే చేసుకోవాలి అని వారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ ఏర్పాట్లు చేసి పెట్టినటువంటి మన వికాస తరంగిణి కార్యకర్తలు, జెట్ కార్యకర్తలు అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వెంకటేశ శరణాగతి దీక్షా కార్యక్రమాన్ని మనం 7 వారాలు చేస్తూ ధనుర్మాసంతో ఆరంభం చేశాం. మాఘ పూర్ణిమ ఈవేళ దానిని మనం స్వామి సన్నిధిలో చేసేటటువంటి విజ్ఞాపనతోటి ముగించుకోబోతున్నాం. గోదాదేవి, హే వెంకటేశ, నీ సేవలో నేను నిరంతరము ఉండగలిగేటట్టుగా అనుగ్రహించు, వెంగడవర్కు ఎన్నై విధి అని నువ్వు అడిగిన మాట మేము కూడా పలకాలి అని మనం ఆ గోదాదేవిని స్మరించుకుంటూ ఉంటాం. ఆ గోదాదేవి యొక్క అనుగ్రహంతో మనం ధనుర్మాస ఆరంభంతో ఈ దీక్షను ప్రారంభం చేశాం ఈ ఏడాది. భగవంతుడు మన కోసం ఎన్నో రకాలైనటువంటి వసతులు కల్పిస్తాడు. వాటిని వినియోగించుకోగలిగేటటువంటి మనస్సు, దానికి కావలసినటువంటి ధైర్యము, స్థైర్యము మనం ప్రోధి చేసుకోవాలి. అది చేసుకోవడం కోసమనే మనం ఈ శరణాగతి దీక్షా కార్యక్రమాన్ని ఆరంభం చేసుకున్నాం. సృష్టి ఆరంభంలో భూమిని ఉద్ధరించి భగవంతుడు వరాహస్వరూపుడే వచ్చి మన ఎదురుగా ఉండేటటువంటి ఈ పర్వతం మీదే తాను వేంచేసి ఉన్నాడు. దానికి గుర్తుగా ఈవేళకి అక్కడ శిలాతోరణం మనకి సాక్షాత్కరిస్తోంది. ఆదిమూర్తిగా వచ్చి ఈ లోకంలో ఉండేటటువంటి స్వామి ఆయన. అందుకే మనం ఆయన దగ్గర శరణాగతి చేసి ఈ లోకం అంతా బాగుండేటట్టుగా మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సవ్యంగా వినియోగించుకుంటూ నలుగురికి ఉపకారం చేయగలిగేటటువంటి శక్తి మనలో ప్రసాదించమని ప్రార్థన చేయడానికి మనం శరణాగతి దీక్షను చేస్తున్నాం. భగవంతుడు మన కోసం మనం కోరుకున్న రూపంలో వేంచేస్తాడు. ఆ వేంచేసినటువంటి స్వరూపాన్ని విశ్వసించడం మనకందరికీ అవసరం. ఆయన కోసం కాదు, ఎండని సూర్యుడు ఇస్తున్నాడు. ఆ ఎండ ఆయన కోసం ఇవ్వటం లేదు, మన కోసం అని ఆయన ఇస్తున్నాడు. దాన్ని వినియోగించుకోగలిగితే మనం అదృష్టవంతులమవుతాం. వినియోగించుకోవడం మన బాధ్యత. దీపపు కాంతి దీపం కోసం కాదు, మన కోసం. భగవంతుడు ఈ లోకానికి ఒక దివ్యమైనటువంటి దీపం. దాన్ని వాడుకోవడం మన బాధ్యత తప్ప ఆయన బాధ్యత కాదు. ఇందాక ప్రారంభంలో మా డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామివారు మనకి చెప్పినట్టుగా భగవంతుడు మన కోసం వచ్చి ఉండేటప్పుడు ఆయనకు కావలసినటువంటి వ్యవస్థ సవ్యంగా ఉండేట్టు చూసుకోవడం కూడా
మనకుండేటటువంటి కర్తవ్యాల్లో ప్రధానమైనటువంటి కర్తవ్యం. దానికి కొన్ని వ్యవస్థలు మన వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టారు. పూర్వకాలం నుంచి మన కోసం వచ్చిన స్వామిని జాగ్రత్తగా రక్షించుకోవడం కోసం అర్చక వ్యవస్థ ఉంటుంది. అక్కడ జరగాల్సినటువంటి నిర్వహణ చూడటానికి అధికారి వ్యవస్థ ఉంటుంది. జరగవలసినటువంటి వాటిని శాస్త్రానికి, ధర్మానికి, ఆగమానికి విరుద్ధం కాకుండా నియంత్రించటానికి ఆచార్య పురుష వ్యవస్థ ఉంటుంది. వినియోగించుకోవటానికి మనం అందరం ఉంటాం. భక్తులం అందరం కూడా లాభాన్ని పొందడానికి ఉండేటటువంటి వాళ్ళు. చెట్టు కాయలు కాస్తుంది, చెట్టుని కాపాడే తోటమాలి ఉంటాడు. వాటిని జాగ్రత్తగా కోసి మార్కెట్ చేసే వ్యక్తులు ఉంటారు, వాటిని విక్రయించే వ్యక్తులు ఉంటారు. అయితే ఆ పండుని తిని ఆనందాన్ని అనుభవించేది మనం కదా. భగవంతుడనేటటువంటి ఒక దివ్యమైన ఒక ఫలాన్ని, తద్రసాన్ని అనుభవించాల్సింది సమాజం. ఆ దైవాన్ని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆలయానికి ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డ్ లేక ఆఫీస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో వారికి ఉంటుంది. దాన్ని మంత్రంతో, శ్రద్ధతో, ప్రేమతో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అర్చకులకు ఉంటుంది. వారి చేత, అలానే ఇటు ఆలయాన్ని దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల చేత, నిర్వహించేటటువంటి అధికారుల చేత కూడా సవ్యంగా ఏ సమయంలో ఏది ఎట్లా జరగాలి అనేది నిరూపించిన దానికి తగినట్టుగా నిర్వహింపచేయాల్సినటువంటి బాధ్యత ఆచార్య పురుషులకి ఉంటుంది. ఇందులో ఏ వ్యవస్థ సవ్యంగా లేకపోయినా లోకానికి అందాల్సినటువంటి విధంలో దైవం అందదు. సమాజానికి దీపం లేకపోతే చీకటి, పండు లేకపోతే మనకి ఆనందం రానట్టే ఆలయంలో ఉండాల్సినటువంటి దైవ వ్యవస్థ సమాజానికి జీవనాడి లాంటిది. డబ్బులు ఆర్జించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, జీవితం జంతువుల్లా గడపచ్చు. కానీ మానవుల్లాగా మనకు ఉండేటటువంటి ఒక ఉనికిని మనం కాపాడుకోవాలి అని అంటే మిగిలిన వాటితో పాటు మనస్సులో ఉండేటటువంటి కోరికలు అనే ప్రవాహాన్ని చక్కటి క్రమంలో రెండు వైపులా ఉండేటటువంటి గట్లతోటి ఒక క్రమంలో పారేటట్టు చేయాల్సినటువంటి వ్యవస్థ మనకి చాలా అవసరం. అలాంటిది మనకి దేవ ఆలయ వ్యవస్థ. మనిషిని రెండే నియంత్రించగలవు. ఒకటి ప్రేమ, లేక రెండవది భయం. ప్రేమని మనం భక్తి అందాం, భయం భక్తి ఇవి రెండు మనిషిని నియంత్రించాలి. మన వాళ్ళు అంటుంటారు కదా, ఎరా బొత్తిగా భయం లేదు భక్తి లేదురా అంటుంటారు కదా. ఇవి రెండు మనిషిని నియంత్రించాలి. అయితే మనకి ఈ రోజుల్లో భయం అనేది బొత్తిగా దేని విషయంలోనూ లేదు. భయం కొంతవరకే పనిచేస్తుంది. 4 రోడ్ల జంక్షన్లో పోలీసు నిలబడి ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలి కాబోలని మనకు అనిపిస్తుంది. పోలీసు కనిపించకపోతే షార్ట్ కట్లో వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. ఎదురుకుండా వ్యక్తి కనిపిస్తే మాత్రమే ఆ కనిపించే వ్యక్తికైనా ఏదో కాస్త 4 డబ్బులు ఇచ్చి మన పని చేసేసుకోవచ్చు అని అనుకుంటే ఆ భయం కూడా ఉండదు. భయం అనేది కొంతవరకే పనిచేస్తుంది. సమాజానికి సరి అయినటువంటి మార్గనిర్దేశం చేసే శక్తి భయానికి ఉండదు. ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమనే మనం భక్తి అని అంటాం. భయం అని అనుకుంటే పైన ఆఫీసర్ చూస్తుంటే పెన్ను పేపర్ పట్టుకుంటాం రాస్తున్నట్టుగా నటిస్తూ నిజంగా రాయకపోవచ్చు. కానీ అదే ప్రేమ ఏర్పడితే ఆఫీసర్ చూడక్కర్లేదు, సమయాన్ని మనం పాటించను కూడా పాటించాం, రాత్రైనా పగలైనా ఈ పని ముగియాలి అనేటటువంటి దీక్షతోటి దాంట్లో మనం అవగహిస్తాం, మునిగిపోతాం అన్నమాట. ఇది ప్రేమ ఉంటే చేసే పని. అందుకే మనిషికి భయం కంటే ప్రేమ చాలా అవసరమని, ఆ ప్రేమని కలిగించగలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ సమాజంలో దైవం ఒక్కటే అని మన వారు
దైవాన్ని ఆరాధించుకునేటటువంటి పద్ధతిని శాస్త్రాల్లోంచి జాగ్రత్తగా జీవితంలోకి అందిపు